సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. సోమరి చేమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. కూడి వచ్చిన సంఘ సహోదరి సహోదరులను బట్టి, నన్ను బట్టి మీకు వందనములు, స్తోత్రములు వేలాదిగా చెల్లిస్తూ ఉన్నాము. ఈ మొదటి ఆదివారం మీ మందిరములో మేమందరము కలిసి ఆరాధించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు మేమెంతో ధన్యులం. వాక్యమయున్న మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా ఆశీర్వదించమని, వాక్యాన్ని విని విశ్వాసములో స్థిరపడడానికి సంఘానికి మీ ఆత్మ సహాయం దయచేయమని, మాట్లాడుచున్న నాకు నా నోటికి తోడై ఉండమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. సోమరి చేమల యుద్ధకు వెళ్ళుము, వాని నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. సోమరికి జ్ఞానం ఉండదు. సోమరి అంటే ఏ పని చేయకుండా ఊరంట తిరిగేవాడు. ఏ పని చేయకుండా టీవీల దగ్గర కూర్చుంటారు కొంతమంది స్త్రీలు, పని పట్టించుకోరు. వండుకుందాంలే, తిందాంలే అనే ఆలోచన ఉన్నప్పటికీ పని చేయకుండా సోమరితనంగా టీవీ ముందు కూర్చొని కాలయాపన చేసేవాడు. సోమరి అంటే పని చేయటానికి ఇష్టపడినాడు. పని చెప్పినప్పుడు ఏదో ఒక అడ్డు చెప్తూ ఉంటాడు. అర్థమైందా? ఏదో ఒక అడ్డు చెప్తూనే ఉంటాడు. సోమరితనం భయంకరమైన పాపం. సోమరితనం సాతాను గుణం. అది సాతాను కూడా ఏ పని చేయడు. వాడు లోకమంతా తిరుగుతూ ఉంటాడు. పని చేసేవాళ్ళని, ప్రార్థన చేసేవాళ్ళని వాడు ప్రార్థన చేయనివాడు, దేవుని పని చేయనివాడు, వాళ్ళ కోసం కూడా పని చేసుకునేవాడు. ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. సోమరితనం సాతాను యొక్క గుణం. సాతాను అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ప్రతి ఇంటికి తిరుగుతాడు, ప్రతి సంఘానికి తిరుగుతాడు. ప్రతి ఇంటికి తిరిగి ప్రార్థనకే మనం వెళ్ళిపోదాం అని అనుకుంటే ఎల్దుగానిలే అంటూ ఉంటాడు. కంగారు ఏమీ లేదులే, పాటలు అవుతున్నాయి, ఎల్దుగాని నువ్వు ముందు శుభ్రంగా తయారవ్వు, అందంగా తయారవ్వు, నీ అందం ముఖ్యం, నీ ఆకర్షణ ముఖ్యం అని ప్రతి ఇంటిలోకి వెళ్ళి దేవుని మందిరానికి వద్దాము, త్వరగా వద్దాం, పెందలకడే వద్దాం అనుకునే వాళ్ళకి వాడి సోమరితనం అలవాటు చేస్తాడు. అర్థమైందా? చురుకుగా ఉండనివ్వడు, చురుకుగా పని చేసుకునేవాడు. అర్థమైందా?
చురుకుతనం లేకుండా చేస్తాడు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అంటాడు సామెతలు 12:27లో. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని చెప్తాడు. సోమరి గురించి దేవుడు చెప్పాడంటే, నువ్వు దేవుని పని మానేసి నీ సొంత పనులు, నీ కూలి పనులు, నీ యొక్క వ్యవసాయం పనులు, ఫ్యాక్టరీ పనులు, ఉద్యోగాలు చురుగ్గా చేసుకోమని కాదు. బైబిల్లో సోమరి గురించి చెప్తున్నాడంటే ఆత్మీయంగా సోమరితనంగా ఉన్న వాళ్ళ గురించి. దేవుని విషయాల్లో, దేవుని ప్రార్థనల్లో, దేవుని కూటాల్లో, దేవుని ఆరాధనలో సోమరితనంగా ఉంటున్నామా? సోమరులుగా వస్తున్నామా? చురుగ్గా వస్తున్నామా? ఆత్మ సంబంధమైన రీతిగా దేవుడు మాట్లాడతాడు మనతో. ఆత్మ సంబంధంగా బయట మెట్ల మీద ఎవరు కూర్చోవద్దు, లోపలికి రండి మీరు ఎప్పుడు వచ్చినా. నేను వచ్చానంటే మామూలుగా ఉండదు అది. ఎవరు ఎప్పుడు వచ్చినా లోపలికి రండి, మిమ్మల్ని ఎవరు ఏమనలే. వచ్చింది గుమ్మం బయట ఉండకూడదు, గుమ్మం లోపల ఉండాలి. ఒక కుంటోడు గుమ్మం బయట ఉన్నాడు, పుట్టింది మొదలుకొని చాలా సంవత్సరాలు. దేవుని మందిర ద్వారం దగ్గర ఉన్నాడు, లోపలికి వెళ్ళలేదు. అర్థమైందా? వాడికి కాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు? బయట ఉన్నాడు. ఎక్కడున్నాడు? చదువది అపోస్తలుల కార్యాల 3వ అధ్యాయం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోగొడుచుండెను. వాడు దేవాలయమునకు వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయము దగ్గర, లింగాలయపు ద్వారము దగ్గర, దేవాలయపు ద్వారము దగ్గర ఉంచుచూ వచ్చారటండి, కూర్చుండబెట్టి వచ్చేవారట. దేవాలయం ద్వారం దగ్గర, లోపలికి వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఆయన మోసుకెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళు కూడా సోమరులు అన్నమాట, ఆత్మ సంబంధమైన సోమరులు. అర్థమైందా? దేవుని మందిరం లోపలికి రావాలండి. పుట్టినది మొదలుకొని కుంటోడు, వయసు వచ్చేసింది, యవనస్తుడైపోయాడు. వాడికి అడుక్కోవటమే అలవాటైపోయింది. వాడు అదృష్టం బాగుండి దైవజనులు, ఆత్మ సంబంధమైన దైవజనులు, ఆత్మీయతలో చురుకుగా ఉన్నటువంటి హుషారుగా ఉన్న యోహాను, పేతురు, యోహానులు వాడిని బాగు చేశారు. వచ్చి సేవలో చురుగ్గా ఉండాలి సేవకుడు. ఎప్పుడు విశ్వాసులు సంఘంలో చురుగ్గా ఉండాలండి, చురుగ్గా ఉండాలండి. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఆ కుంటోడులో చురుకుతనం లేదు, ఆడికి మొద్దుతనం అలవాటైపోయింది. ఎందుకంటే తీసుకొని వచ్చేవాళ్ళు కూడా ఏనాడు వాడికి లోపల కూర్చోబెడదామనే ఆలోచన వారికి రాలేదు. అంటే వాళ్ళ మైండ్ కూడా చురుకుతనం లేదు. వాడు దైవజనులు వాడికి నడకిచ్చి, నువ్వు ఉండవలసింది ఎక్కడ కాదురా బాబు, లోపలని చెప్పి లోపల తీసుకెళ్ళారు. లోపలికి రావాలి మీరు. చాలామంది వచ్చి బయట మెట్ల మీద తిష్టేస్తున్నారు. అడుక్కునే వాళ్ళు ఆ దేవాలయాలు బయట కూర్చొని ఉంటారు. ఎవరు? లెపర్షి వాళ్ళు ఆలయాల్లోనే కూర్చుంటారు. బయట కూర్చుంటాం ఏంటి సిగ్గు లేకుండానే? వాక్యం అర్థం అవట్లేదా మీకేంటి? ముందు వచ్చినా, వెనకాల వచ్చినా, మధ్యలో వచ్చినా లోపల రండి. దేవుడు దైవ సేవకులు ఏమనరు. వస్తే సంతోషిస్తారు దేవుడు.
దైవ సేవకులు కూడా సంతోషిస్తారు. లోపలికి వచ్చేయటమే ధైర్యంగాని, భయపడటం దేనికి? అది సోమరితనానికి గుర్తది, జ్ఞానము లేని తత్వం. సోమరి చేమల యొద్దకు వెళ్ళుము, వాని నడతలు కనిపెట్టి. అది చీమలు వచ్చేస్తే లోనకి, చీమలు, మందిరం అంతా చీమలే ఉంటున్నాయి ఒక్కోసారి, కానీ మనుషులు ఉండలేదు. విశ్వాసులు మందిరంలో నిండా ఉండట్లేదండి. అందరూ వస్తే గుడి పట్టదండి. మన చర్చ సరిపోదు, అందరూ వస్తే. అర్థమైందా? నేను ఆశపడుతున్నాను 2 ఆరాధనలు పెట్టాలి ఇక్కడ, ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి జరపాలని. నా ఆశ తీర్చాలంటే మీరు చురుగ్గా ఉండాలి సంఘస్థుడు. మీరు ఒక్కొక్క కుటుంబం ఇంకో కుటుంబాన్ని సంపాదించాలి. ఏంటి చెప్పండి? మీరు ఒక్కొక్క కుటుంబం వస్తే మందిరం నిండిపోయింది, మొదటి ఆరాధన అవుతుంది. మీరు ఒక్కో కుటుంబం ఇంకో కుటుంబాన్ని మీరు సంపాదించాలి. అన్ని కుటుంబాలు అవుతాయి, 2వ ఆరాధనకు ఆ కుటుంబాలు వస్తాయి. నా ఆశ మీరు తీర్చాలి. ఎవరు తీర్చాలి? మీ ఆలోచనలు, మీ ఆశలు తీర్చడానికి మేము ప్రార్థన చేస్తాం. చురుగ్గా ఉండాలండి. దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలండి. దేవుని పనిలో సోమరితనంగా ఉండకూడదు, దేవుని ప్రార్థనలో సోమరితనంగా ఉండకూడదు. చాలామంది ఉపవాస ప్రార్థనలకు బద్దకించేశారు. అడపా తడపా వచ్చేవారు కడుపులంక నుంచి, వాళ్ళు కూడా వెనక్కి లాగేసింది సాతాను. ఏదోటి పెడుతుంది మిలికి, ఏదోటి గొడవ పెడుతుంది. ఎందుకంటే ఐక్యతను పాడు చేయటమే దాని పనితనాన్ని పాడు చేయటమే దాని పని. వాడు తిరుగుతూ ఉంటాడని చెప్పాను కదా, కడిపెంకలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటాడు వాడు. చైతన్య నగర్లో ప్రతి ఇంటికి తిరుగుతాడు, కడియంలో ప్రతి ఇంటికి తిరుగుతాడు, జేసీబీఎఫ్ సంఘస్థుల ఇంటికి తిరుగుతాడు. డూప్లికేట్ సంఘాలకు వెళ్ళాడు. ఎందుకంటే తెలుసు ఏళ్ళలో మన బ్యాచే, మన పార్టీ. ఈ జేసీబీఎఫ్కి వెళ్ళారా, అక్కడ వాక్యం ద్వారా మారిపోతారు. వీళ్ళు మారనివ్వకూడదు. ఆ వాక్యం వింటే వీళ్ళందరూ ఒకటైపోతారు, ఐక్యత అయిపోతారు. వీళ్ళని ఐక్యతగా ఉండనివ్వకూడదు. ఆ వాక్యం వింటే వీళ్ళు ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసేస్తారు. నాకు ఒళ్ళంతా మండిపోద్ది నాకు అని చెప్పేసి ఎవరెళ్ళకి తిరుగుతాడు? జేసీబీఎఫ్ సంఘ సభ్యులింటికి తిరుగుతాడు. అడప తడప బలపడి ఎవరిని పట్టుకుంటాడు. వాళ్ళు ఆ బలపడిన వాళ్ళు వాళ్ళకి చెప్దాం వీళ్ళకి చెప్దాం అనుకుని పాపం వెళ్ళి చెప్దాం అనుకుంటారు. ఏదో ఒకటి సృష్టిస్తాడు అక్కడ, అపోహలు, లేనిపోని మాటలు. వాళ్ళ మాటలు విని ఇంకా వెళ్ళి చెబుదాం అనుకున్న వాళ్ళు కూడా ఆగిపోతూ ఉంటారు. మనకెందుకని ఆగిపోకూడదండి. అర్థమైందా? మనం ఎదగడానికి 7 చేయాలంట. మనిషి జీవితంలో ఎదగడానికి 7 సూక్తులు పాటించాలి. 1, మన సంపాదనలో దేవుని పరిచర్యకు మనం కొంత దానం ఇవ్వాలి. గమనించండి. 2, ఎప్పుడైనా ఓటమిలో కృంగిపోకుండా నిలబడాలి. కొన్ని అవమానాలు వస్తాయి మనకి, కొన్ని మాటలు వస్తాయి, నిందలు వస్తాయి, ఓటమికి లెక్కయి. అలాంటప్పుడు నిలబడాలి, మనం కృంగిపోకూడదు. అర్థమైందా? 3, పేదరికములో కూడా నిజాయితీగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎందులో? పేదరికంలో కూడా నిజాయితీగా ఉండాలి. అర్థమైందా? 4, మాట తీరులో మర్యాద చూపించాలి. ఏంటి చెప్పండి? మర్యాద. అర్థమైందా? కోపంలో సహనం చూపించాలంట.
ఏంటి? కోపంలో సహనం చూపించాలంటండి. కష్టాలు తట్టుకునే ఓర్పు కలిగి ఉండాలటండి. ఆరోది అర్థమైందా? కష్టాలను తట్టుకునే ఓర్పు ఉండాలి. ఓర్పు లేకుండా మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ప్రతి మనిషిని, ప్రతి మతమును గౌరవించాలంట. 7వది. ఈ 7 సూక్తులు పాటిస్తే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఈ 7 సూక్తులు పాటించడం, అందులో ఒకటి పాటించడం కూడా మీ తరం కాదు. ఒకటి పాటించినప్పుడు సాతాను లైన్ ఒకటి పాటించినప్పుడు మనల్ని, ఎందుకంటే మనం ఎదగటం వాడికి ఇష్టం ఉండదు. మాటకి మాట ఎదురు చెప్పడం, అర్థమైందా? పేదరికంలో కూడా అబద్ధాలాడి ఆ పేదరికం తీర్చుకోవటం, అన్యాయం చేసి పేదరికం తీర్చుకోవటం అలవాటు అయిపోతుంటారు. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునిలో మనం సోమరితనంగా ఉండకూడదు. దేవునిలో సోమరితనం ఉండకూడదండి. సోమరితనం గాఢ నిద్రలో పడవేస్తుందట, ఆత్మీయమైన నిద్రలో పడుతుంది మనల్ని. సోమరివాడు పస్తుపడి ఉంటాడంట, సామెతల 19:15. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడి ఉండును. నువ్వు ప్రార్థనకి రావో, నిద్రపోతావు, కాస్త ఉందే సాగుతుందని ఆలోచనలో ఉండి పర్వాలేదులే అని చెప్పేసి నువ్వు నిద్రపోతావు, ప్రార్థనకి రావు. ఒకవేళ ప్రార్థనకు వచ్చినా ప్రార్థనలో కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ఆత్మ సంబంధమైన మాటలు వినే చురుకుతనం లేకపోతే భాగ్యం ఎలా వస్తుంది మీకు? అర్థమైందా? టేకిలో నేను అందరికంటే వెనకాల వెళ్ళాం, మా ఫ్యామిలీ వెనకాల వెళ్ళి దేవుని ఆత్మ సంబంధమైన వాక్యాలు వినడం, నోటు పుస్తకాలు రాసుకోవటం, అవి మళ్ళీ ఇంటికి వచ్చి చదువుకోవటం, వాటిని కంఠస్థం చేయటం. సేవ చేయకముందే, విశ్వాసిగా ఉన్నప్పుడే మా జీవితాల్ని మార్చుకొని అయ్యగారు ఏం చెప్పినా సరే చురుగ్గా ఉండేవాడు. నేను ఇక్కడి నుంచి ఏది తెమ్మన్నా చురుగ్గా పట్టుకెళ్ళేవాడిని. ఆరంభంలో చాలా మొక్కలు తెమ్మనివారు. మొక్కలు సైకిల్ కట్టుకుని తొక్కుని వెళ్ళి ఇచ్చొచ్చేవాడిని. చిన్న పని చెప్తే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఈ రోజున. చిన్న పని చేయటానికి ముఖం చాటేసుకుని పోతున్నారు. ఒకవేళ దేవుని పని చేయడానికి వచ్చినా మళ్ళీ ఏదో ఫోన్ వచ్చిందండి అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ పోతున్నారు వంకలెట్టుకొని. ఈ రోజున ఈ స్థితి ఇక్కడ నేను కలిగి ఉన్నానంటే నేను చాలా తగ్గించుకున్నాను. ఇప్పటికీ తగ్గించుకునే ఉంటాను. మీరు ఏమైనా తిట్టండి అనుకోండి, నేను పట్టించుకోను. అర్థమైందా? నేను పట్టించుకోను. ఎందుకంటే నా బాగు నాకు ముఖ్యం. సేవ పాడు చేయకూడదు, సేవని కట్టాలి. సేవకుడు కోప్పడితే సంఘం చల్లాచెదరైపోద్ది. కుటుంబ యజమాని కోప్పడితే పిల్లలు నానాదారులు వెళ్ళిపోతారు, ఎవరి దారాలు చూసుకుంటారు. అందుకనే ఆ చెడు మార్గంలోకి పోతారు వాళ్ళు. అందుకనే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మృదువుగా, మంచిగా, ప్రేమతో వాళ్ళకి మనం వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అవి మనం నేర్పించాలి వాళ్ళకి. నువ్వు కోప్పడితే నీ మాట వినేరాళ్ళు, నువ్వు కనిపించవని. అర్థమైందా? కనుక సోమరితనంగా ఉండకూడదు మనం. సోమరి చీమ కంటే దరిద్రమైనడు అని అర్థం ఇక్కడ. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. కొంతమంది అనుకుంటారు నేను జ్ఞానిని అనుకుంటుంటారు చాలామంది. ఏది చేసినా పాస్టర్ గారిని అడగరు, పెళ్లి చేసిన పాస్టర్ గారిని అడగరు, ఇల్లు కట్టిన పాస్టర్ గారిని అడగరు,
ఓ కార్యక్రమం చేద్దామన్న అయ్యగారు పలానా ప్రార్థన అంటారు అంతే. అది జ్ఞానం లేని తత్వం. అది ఆత్మీయ జ్ఞానం. లోకానుసారంగా జ్ఞానం ఉంటే ఉండొచ్చు, నీకు జ్ఞానమై ఉండొచ్చు. లోక సంబంధమైన జ్ఞానం నాశనానికి, నరకానికి తీసుకుని వెళ్తుంది. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఆశీర్వాదానికి, పరలోకానికి తీసుకుని వెళ్తుంది. దేవుడు చెప్పే జ్ఞానము ఇక్కడ ఆత్మ సంబంధమైన జ్ఞానము. సోమరితనంగా దేవునిలో మనం ఉండకూడదని. అర్థమైందా? మీకు చాలాసార్లు చెప్తాను, నేను ఏ ప్రార్థనకి ఎవరు పిలిచినా ముందు ఉంటాను. అక్కడ మీ కోటాలకి కూడా ముందే వస్తాను నేను. నాకంటే ముందే వచ్చేవాళ్ళు ఎలా ఉన్నారో మీరు చెప్పండి. అక్కడ ఈ రాత్రి కూటం జరుగుతుంది. అక్కడ నాకంటే ముందు వచ్చి కూర్చుంటారు అక్కడ మీరు ఎవరన్నా. ఈనాడు ఈ స్థితి ఉండడానికి కారణం అదే, చురుకుతనం, క్రమశిక్షణ. రెండోదన్నీ ఏం వాక్యం చెప్పాలి ఏంటనేది ప్రార్థన అయిపోయాక, ప్రార్థన అక్కడికి వెళ్ళే వరకు నా ఆలోచన దాని మీద ఉంటుంది. ఎలా నడిపించాలి ఏంటి. మరి మీరు ఎంతమంది దేవుని గురించి అంత ఆలోచిస్తున్నారు? ఆలోచించే వాళ్ళైతే దేవుని సన్నిధికి ఎందుకు రారు? మీరు ఉపవాస ప్రార్థనలకు ఎందుకు రారు? మీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్కడ ప్రార్థన కూడులకు ఎందుకు రారు మీరు? అంటే ఆలోచన లేదు, అవగాహన లేదు మీకు దేవుని గురించి. అంటే జ్ఞానం లేదు, లోకానుసారమైన జ్ఞానం ఉంది. ఆ పగలంతా పొలంలో కష్టపడతారు, ఆ సాయంత్రం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ పోతూ ఉంటారు. ప్రార్థన ఉంది, రోజు మనం ఎక్కడికి వెళ్ళకూడదు. దైవజనులు వస్తున్నారు, దేవుని వాక్యాన్ని పట్టుకుని వస్తున్నారు మన కోసం. మనం చురుగ్గా ఉండి మనం ఆయన కంటే ముందు అక్కడ ఉండాలి. అక్కడ కూడా అంతే. అర్థమైందా? అక్కడికి నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ సాధారణంగా ఉండరు ఎవరు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఈరోజు ఈ భాగ్యం అంతా అదే. ఒక మీటింగ్కి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ముందు వెళ్తాను నేను. అది ఎంత దూరమైనా సరే, ఇంకొకళ్ళు ఎవరిని కూడా తీసుకెళ్ళి వెనకాల నేను నేనుగానే పోతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి భారంగా ఉండకూడదు ఇంకొకరిని తీసుకుని వెళ్ళండి. నాకంటే వాళ్ళ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు, నాతో ఉన్నవాడికి కూడా చేయాలంటే ఇబ్బంది. ఇవన్నీ ఆలోచిస్తాను నేను. కొంతమంది సేవకులు వస్తారు, 2, 3, 4 ఎంటేసుకొస్తారు ప్రసంగం చేయడానికి వస్తారు. ఎంత బడ్జెట్ అది, ఎంత ఖర్చు అవుతుంది అక్కడ అరేంజ్ చేసే వాళ్ళకి. జ్ఞానము లేని పనులై. దేవుడు నీ తోడు రాడా? నీ కూడా రాడా తోడుగా నువ్వు ఆయన పని మీద వెళ్ళినప్పుడు? చేత పోనీ తీరా వచ్చి ఏమైనా గొప్ప వర్తమానం అందిస్తారంటే ఏముండదు. అర్థమైందా? ఏముండదు. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మనం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి మనం. సామెతలు 10:26 మనం చదివితే, సామెతలు 10:26, సోమరి తనను పనిపెట్టు వారికి, అది సోమరిగా ఉన్నవాడిని పనిలో పెట్టుకుంటానంట పండ్లకు పులుపు అంటేవాడు అంటాడు, కళ్ళు కంట పొగ అంటేవాడంట. ఎంత దారుణమైన మాటలండి. చాలా సోమరితనంగా ఉంటున్నారండి క్రైస్తవులు. ప్రార్థన అంటే టైంకి రారండి, దేవుని ఆరాధన అంటే టైంకి రారండి. ఏంటి? సోమరితనం. ఎలా బాగుపడతామండి? ఎలా బాగు చేస్తాడు దేవుడు మనల్ని? మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడని చెప్తున్నాడు కదా. మనం దేవునిలో ఎలా ఉంటే అలాగే చేస్తాడు కదా దేవుడు మనకి. గమనించండి, సామెతలు 10:4 చెప్తాడు, బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును. మీరు మీ పని అనుకుంటున్నారేమో. చేలో పని, ఇంట్లో పని, పొలంలో పని, ఫ్యాక్టరీలో పని అనుకుంటున్నారేమో. కాదు. అక్కడ ఏం సోమరితనంగా ఉండలేండి.
అక్కడ బాగానే ఉంటారు. దేవుని పని బద్ధకముగా పని చేయకూడదండి. దేవుని ప్రార్థనకి ఆరాధనకి బద్ధకముగా రాకూడదండి. ఏమవుతారు? దరిద్రుడవుతాడు. నువ్వు వచ్చి ఆశీర్వాదాలు అడుగుతావు దేవుణ్ణి. ఎప్పుడు రావాలి నువ్వు? అదే ఎమ్మెల్యే గారు వచ్చి ఏదో ఇస్తున్నాడు, అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క అరకాసు బంగారం ఇస్తున్నాడంటే రేషన్ కార్డు పెట్టరండి, కార్డు ఉన్న వాళ్ళకే బంగారం అంటే వెనకాల ఉందనుకుంటారా? పర్లే వెనకాల ఉన్న ఇస్తారు అనుకుంటారా? అబ్బాబ్బే తోసుకొని ముందుకు పోవడానికి చూస్తూ ఉంటారు. అరకాసు బంగారం కాదు, నీ నిలువెత్తిన బంగారం ఇస్తాడు దేవుడు. నీ నిలువెత్తిన ధనం ఇస్తాడు నీకు. నీకు అర్థం అవట్లేదు మీకు? అర్థమైందా? ఈ రోజున దేవుడు మమ్మల్ని స్థితిలో ఉంచాడంటే కారణం అదే. అర్థమైందా? కారణం అదే. ఆ సంఘం 100 సంవత్సరాలు అయింది. ఈ సంఘం 90 సంవత్సరాలు అయింది. వీటన్నిటికంటే వెనకాల ప్రారంభించాం ఇక్కడ మనం. ఎంత ఎత్తులో పెట్టాడు. ఈ సంఘం ద్వారా ఈ రోజున దేవుని మాటలు ఆయన వినిపించుకుంటున్నాడు. నా గొప్పతనం కదా, ఆయన వినిపించేటట్టు చేసుకుంటున్నాడు. చురుకుతనం అండి అది. నేను చెప్పాను కదా మీకు, రాత్రి నాకు 12:30 దాకా నిద్ర పట్టదు, పండుకున్నాను. 1 గంటన్నరకు మెలకు వచ్చింది నాకు. మళ్ళీ 3:30కి మెలకు వచ్చేసింది. 3:30 నుంచి ఇంక పండుకోలేదు. నిద్ర ఉండదండి నా కళ్ళకి, ఉండదు. ఏదో గొప్పగా చెప్పట్లేదు మీకు నేను. అలా ఉంటేనే భాగ్యం వస్తుంది మీకు. అదే ప్రార్థన రాకుండా ఇంట్లో ఉంటారు ఏంటండి, ఇంట్లో పండుకుంటారు ఏంటండి? అది చురుకుతనమా బద్ధకమా? బద్ధకం, అది దరిద్రం. ఈనాడు ఏదో 4 డబ్బులు రావచ్చు నీకు, ఏదో కూలి పని చేసో ఏదో చిన్న ఉద్యోగం చేసో 10 రూపాయలు తెచ్చుకొని తింటూ ఉండొచ్చు. భవిష్యత్తులో ఏంటనేది, ముందు ఏంటనేది నీకు ఆలోచన లేకపోతే, జ్ఞానం లేకపోతే ఎలాగా? ఆలోచన చేయండి. అరే 10 గంటల దాకా కూడా ఉండకుండా వెళ్ళిపోతాం ఏంటండి? నాకు చాలా బాధ వేస్తుందండి. అరే అయ్యగారు అమ్మగారు మనకంటే ముసలోళ్ళు వృద్ధులు వాళ్ళే ఉంటున్నారు. బాబాయ్ ఏమనుకుంటారో, బాధపడతారే, మన కోసం ప్రార్థన చేస్తున్నారు, కన్నీళ్లు గార్చి రాత్రింబగళ్ళు. వాళ్ళ మనసు నొచ్చుకుంటుందేమో. బుధవారం ప్రార్థనకి రారు, శుక్రవారం స్త్రీల ప్రార్థనకి స్త్రీలు రారు, ఊర్లు ప్రయాణాలు, ఆ ప్రయాణం ఫంక్షన్లు అయ్యి ఏమన్నా ఎత్తుక్కోవటం. ఈ ఫ్రీ బస్సు వచ్చాక ఇంకా ఎత్తుకెత్తున్నారు. ఇంకా లేనిపోని ప్రోగ్రాలను పెట్టుకొని, లేనిపోని ప్రయాణాలను పెట్టుకొని. చూసా సాతాన్ గడు చూసారా? ఫ్రీ బస్సు ఎట్టేసాడు. సంఘంలో ఉండేది ఆడోళ్ళే కదా, ఏ ప్రార్థనకైనా వచ్చేది స్త్రీలే. సాతాన్ గడు మంచి ప్లాన్ వేశాడు. చంద్రబాబులో దూరి ఆడోళ్ళకి ఫ్రీ బస్ అన్నాడు అంతే. ఇప్పుడు ఆడవాళ్ళు ప్రార్థనకి వెళ్తారా? ఊరు వెళ్తారా? వారానికి 2-3 ఊర్లు. ఏం జ్ఞానం అండి అది? ఎదిగిన పిల్లలు ఉన్నారు కదా మీకు, పిల్లలు ఎదుగుతున్నారు కదా, వాళ్ళకు ఒక భవిష్యత్తు దేవుడు చూపించాలి కదా, వాళ్ళ బ్రతుకు బంగారం చేయాలి కదా దేవుడు. మట్టి చేసేస్తే బతుకు జీవితాంతం కూర్చొని ఎడుతారు. ఆ చుట్టాల ఇంటికి వెళ్తే వండి పెడతారు, ఓ పూట గడుపుతుంది, రోజు కలిసి వస్తుంది. పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అంటే ఆశీర్వాదాన్ని అమ్మి వేసుకున్న ఏసావు సంతతి వాళ్ళందరూ. వాడు కూడా బద్ధకస్తుడాడు ఏసావు, సోమరాడు ఏసావు. అర్థమైందా?
యాకోబు చురుకైనోడు. యాకోబు అంట వాళ్ళ అన్నయ్య ముందు వచ్చేస్తుంటే గర్భంలో కవలలు ఇద్దరుని, యాసవ్ యాకోబు కవల పిల్లలు. ఆ యాసవ్ ముందు వచ్చేస్తాడని యాసవ్ కాలెట్టేసుకున్నాడు అంటే యాకోబు చిన్నోడు కాలెట్టేసుకుని బయటకు వచ్చాడు అంతే. ఆడికంటే ముందు అంత చురుగ్గా ఉన్నాడు కాబట్టి యాకోబు వంశం ఆశీర్వదించబడింది, ఇశ్రాయేలులుగా దీవించబడింది. యాకోబు నుంచే ఇశ్రాయేలు వచ్చారు. చురుకుగా ఉండాలండి, హుషారుగా ఉండాలండి. అర్థమైందా? నీకు ఓపిక లేకపోయినా బలం లేకపోయినా చురుగ్గా ఉండడానికి ప్రయత్నిస్తే దేవుడు ఆ చురుకుతనంలో బలం నింపేస్తాడు. నీకు బలపరిచే దేవుడైనా, బలం ఇచ్చే దేవుడు, బలవంతుడైన దేవుడైనా దేవుడు నాకు అన్నీ ఇస్తాడండి. నాకు చురుకుతనం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడండి. కంటి చూపిచ్చాడు. ఒకప్పుడు కళ్ళు పాకుంటప్పుడు నా కళ్ళు మసకొచ్చాయి. అప్పుడు చిన్న రీడింగ్ స్పెట్స్ కొనుక్కొని పెన్న టైపులో ఉండేది వాడేవాడిని. అప్పుడు ప్రసంగాలు చేయడానికి వెళ్ళేవాడిని. 1-2 సార్లు అది మర్చిపోయిపోయేవాడిని ప్రసంగం చేయడానికి. నైట్లో మీటింగ్లకి, బయట మీటింగ్లకి. అక్కడ ఆ వాక్యం అనేది కాదు నాకు. ఆ లైటింగ్ సరిగ్గా ఉండదు అనేది కాదు. అంటే చదివించి చెప్పడం అలవాటు నాకు సభల్లో కూడా, ఇక్కడ మనకలాగే. ఇప్పుడు ఒకరోజు చాలా ఇబ్బంది అయిపోయింది ఒక మీటింగ్లో. తర్వాత ఆ వారం శనివారం, ప్రభువా నాకు చూపిస్తే ఇచ్చి నీ సేవ చేయించుకో, లేకపోతే చూపు తీసే నాకు అక్కర్లేదు, నేను మర్చిపోతున్నాను, ఈ కళ్ళజోళ్ళు అయ్యి నాకు ఎలాంటిది పెంట నాకు వద్దు, నువ్వు ఇస్తావా ఇయ్యి, లేకపోతే లేదు. తర్వాత ఆదివారం చూపు బ్రహ్మాండంగా కనిపించింది. అప్పుడు ఆ స్పెట్స్ నేను దేవబొత్తులు వేసుకు ఇచ్చేస్తాను. అతనికే కనపడింది అది సరిగ్గా, నాకు కనపడలేదండి, ఎక్కడో ఇలా కొండంటూ ఉండడు అంత మన అతనికి ఇచ్చేస్తాను. కంటి చూపిస్తాడండి ఆయన, ఒంటికి బలం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, చురుకుతనం ఇస్తాడు. నువ్వు ప్రయత్నం చేయాలండి. ఒకళ్ళ మించి ఒకళ్ళు సోమరులు అయిపోతున్నారండి. ఒకళ్ళు వాళ్ళు వెళ్తలేదు కదా, ఇంకా వెళ్దాంలే మనమని. వాళ్ళు చేయట్లేదు కదా, మనం ఎక్కడ చేయక్కర్లేదులే. 2 సోమరులు ప్రయాణం చేస్తున్నారంట, రోడ్డు అంట. వెళితే ఇలాంటి ఎండ కాసేస్తుంటే ఓ నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళి పండుకున్నారంట. 2 చెరుగు పక్కన పండుకున్నారు. ఒక నేరేడు పండు రాలి ఒకడు పొట్ట మీద పడిందంట. అప్పుడు పొట్ట మీద పడి నేరేడు పండు పడిందని చెప్పేసి ఆడంటున్నాడంట ఆ పక్కోడితోని, ఒరేయ్ నా పొట్ట మీద నేరేడు పండు పడి కొంచెం నీ చేతితో తీసి నా నోట్లో బెటర్ అంటున్నాడంట. ఇటు తీసుకొచ్చు కదా అంటే ఎంత సోమర్థం చూడండి. నీ చేతితో తీసి నా నోట్లో బెటరా అన్నాడంట. ఏంట్రా పెట్టేది, అలా నీ నోట్లో పెట్టేలాగుంటే నేనే పెట్టుకుంది కదా నా నోట్లో అన్నాడంట ఆడు. అంటే ఆడు సోమరే, ఆడికంటే సోమరీయుడు. ఈనాడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు సోమరితనంగానే వస్తున్నారు దేవుని మందిరానికి, సోమరితనంగానే ఉంటున్నారు. సోమరు మీరు ఆశపడుతున్నారు బాగుపడాలని. ఎలాగ బాగుపడతారు? లోక సంబంధమైన పనులు చేసుకుని మీ ఇబ్బందులు అప్పులు తీర్చుకోవాలని ఆరాట పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. మరి తీరిపోతాయా? దేవుని ఆశీర్వాదం లేకుండా నరుల కష్టార్జితము అది దీవించబడదంటండి. అర్థమైందా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. గుర్తుపెట్టుకోండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. గుర్తుపెట్టుకోండి, నువ్వు కష్టపడేదాన్ని ఆయన ఆశీర్వదించాలి, ఐశ్వర్యంగా మార్చాలి.
నువ్వు వ్యవసాయం చేసేదాన్ని ఆయన ఐశ్వర్యంగా మార్చాలి, తగిన రాబడి ఇచ్చి. నీ ఉద్యోగాన్ని అయినా, వ్యాపారం అయినా, కూలి పని అయినా, ఏదైనా. నరుల కష్టము వలనది ఎక్కువ కాదంట. నీ సొంత పనులకి, ప్రైవేటు పనులకి, కూలి పనులకి, వీటికి ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో ప్రయాసపడుతున్నావు. దేవుని పని దగ్గరకు వచ్చినప్పటికీ సోమరితనం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? సోమరితనం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించండి. కష్టపడి కొండలు ఎక్కితేనంట చాలా అందమైన దృశ్యాలు కనపడతాయంటండి. ఎత్తుకెక్కితే అప్పుడు లోకమంతా అందమైన దృశ్యాలన్నీ కనపడతాయంట. ఆ కొండ ఎక్కాలంటే కష్టపడాలి. అలాగే ఒక ఉన్నత స్థితికి మనం రావాలంటే దేవుని సేవలో కూడా మన కష్టం ఉండాలండి. సోమరి చేమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. చూడండి, ఎవరు లేడు వాటికి? న్యాయాధిపతి లేడంట, న్యాయంగా నడవమని చెప్పేవాడు లేడంట, పై విచారణకర్త, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని విచారించేవాడు లేడంట, అధిపతి లేడంట, వాళ్ళకి నాయకుడు లేడు. ఏటికి? చేమలకి. అవి లేకపోయినా అవి వేసవి కాలమున ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఆత్మీయమైన నిద్ర లేవాలి మనం. ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఎప్పుడు లేనుడు అయిపోతావో సడన్లీగా నీకు తెలియదు. ఎప్పుడు దరిద్రం వచ్చి పడుద్దో నీకు తెలియదు. అందుకనే మనం ఎలక్ట్గా ఉండాలి, చురుగ్గా ఉండాలి. చాలామంది యవనస్తులు కూడా సరిగ్గా ప్రార్థనలకు రావట్లేదు. యవనస్తులు బలంగా ప్రార్థన చేసుకోవాలి. ఉపవాస ప్రార్థనలో మీ తల్లిదండ్రులు మీకేమీ గొప్ప గొప్ప సంబంధాలు తెచ్చి పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు, తగినంత ధనం ఉండదు కట్నాలు ఇచ్చి చేయడానికి. దేవుడు యవనస్తులకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఉపవాస ప్రార్థనకి ఎత్తుక్కుంటూ రావాలి, చురుగ్గా రావాలి, బద్దకించకుండా రావాలి, సోమరితనంగా ఉండకూడదు. అర్థమైందా? చదువుకున్నారు, ఎడ్యుకేషన్ ఉంది. చదువు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిని పెట్టేయదు, గొప్ప స్థితి మీకు ఇచ్చేయదు. అర్థమైందా? నిద్రపోకూడదండి. వ్యర్థంగా కాలయాపన చేస్తున్నారు మీరు యవనస్తులు, పురుషులు కానీ స్త్రీలు కానీ. యవన బిడ్డలు, యవనస్తులు కనపట్లేదు ఉపవాస ప్రార్థనలో. వచ్చే 2-3 వస్తున్నారు. పోనీ వచ్చి చురుగ్గా ప్రార్థన చేస్తున్నారంటే చేయరు, ఓసారుగా ఉంటున్నారంటే ఉండరు, బద్ధకంగా ఉంటారు, నీరసంగా ఉంటారు, ప్రార్థన చేస్తే వినబడదు. దోపిడీదారుడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. బైబిల్ హెచ్చరిస్తుంది. అసలైన సోమరి ఎవడంటే సాతాను. వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడో. చాలామంది దేవుని బిడ్డలను అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. వాడి పని ఏంటంటే అటు ఇటు తిరగటమే. దేవుడు అడిగాడు ఒకసారి సాతాన్ని. యోబు గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే దేవదూతలతో కలిసి పరలోకం వెళ్ళాడు.
సాతాను దేవదూతలతో కలిసి దేవదూత వేషం వేసుకుని వెళ్ళాడు. దేవదూతలతో వెళ్తే తెలియదు అనుకున్నాడు వాడు. దేవుడికి ఎందుకు తెలీదు? ప్రత్యేకించి దూతలన్నింటినీ పక్కన పెట్టి వాడిని అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయా అని అడిగాడు సాతాన్ని. అపవాదిని అడిగాడు. అపవాది అంటుంది, భూమి మీద చూసారా, ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని కదా. ఇప్పుడు మీ పిల్లలు అటు ఇటు తిరిగి పిల్లలు ఉన్నారా లేదా? మీ కొడుకులు కూతుర్లు ఉన్నారా లేదా? ఉన్నారా? అలా పనే ఉండదు. అమ్మ చిన్న పని ఉంది, అక్కడ 12ంటికి వస్తాను. ఇంటికాడ ఉండరు. దేవుని మందిరంలోకి రారు పూర్తిగా. అటు ఇటు తిరుగుతారు. ఏంటంటే వీళ్ళు సాతానికి అవకాశం ఇచ్చేశారు. ప్రార్థనకు అవకాశం ఇవ్వలేదు, దేవునికి అవకాశం ఇవ్వలేదు. సాతానికి గడి ఫ్రెండ్లు అయిపోయారు కదా. సాతాను ఫ్రెండ్లు అయిపోయారు. లాగెత్తాడు. డ్యూటీ చేసుకుంటున్నారు. 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు డ్యూటీ అయిపోతుంది. 8 గంటలకు ప్రార్థన చేయడానికి రోగం ఏంటి, జబ్బు ఏంటి? రారు. ఏంటి వెళ్ళేది? ఎవరో రారండి. పోనీ ఇంటికాడ తల్లిదండ్రులు ఏం చెప్తారా? వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్తే వినరు వీళ్ళు. ఎందుకంటే సాతాను మాట వింటారు వీళ్ళు. అటు ఇటు తిరుగుతారు. ఇంటి దగ్గర ఉంటే సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. అటు ఇటు తిరిగే బుద్ధి ఎవరిదే చెప్పండి? అపవాదిది, సాతానిది, దేవుంది కాదు. దేవుడు తిరగడండి. ఆయన స్థిరంగా ఉంటాడు అక్కడుండి నా బిడ్డలు ఏం చేస్తున్నారు, నా ప్రజలు ఏం చేస్తున్నారు, ఆయన నమ్మినోళ్ళని నమ్మనోళ్ళని అందరినీ చూస్తూనే ఉంటాడు. ఆయన పైనుండి కాచుకుంటూ ఉంటాడు, కాపుదలు ఇస్తూ ఉంటాడు. ప్రజలకు రావాల్సిన ఎండను పంపిస్తూ ఉంటాడు, గాలి పంపిస్తూ ఉంటాడు, ప్రజలకు కావలసినటువంటి ప్రకృతి వనరులు ఇస్తూ ఉంటాడు. నీరు, గాలి, నిప్పు, ఏది అవసరం అవన్నీ కూడా పైనుండి ఆయన పంపుతూనే ఉంటాడు. ఆయన ఆపేసాడు అనుకోండి, అందరం చచ్చిపోతాం ఒకేసారి. మనకు వచ్చే ప్రాణవాయువు ఉందా, ఆయన పంపిస్తున్నాడు ప్రతిరోజు. ఎవరికి ఆపేస్తే వాళ్ళు ఆగిపోతారు, ఇంకా చచ్చిపోతారు. ఏదో రకంగా ఆపేస్తాడు ఆయన పంపిస్తున్నాడు కాబట్టి బతుకుతున్నాం మనం. చాలాసార్లు చెప్తాను మీకు, అపోస్తుల కార్యాలు 17 ఆయన అందరికీ చూసారా, అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు గనుక తనకేదైనాను కొదువై ఉన్నట్లు మనుషుల చేతులలో నీ చేత సేవించబడేవాడు కాదు ఆయన. నువ్వు ఆయనకేమీ చేయలేవు. కనీసం నువ్వు కష్టపడిన దానిలో సరైన కానుక కూడా దేవునికి ఇవ్వలేవు. నువ్వు జీవం ఇచ్చాడు, ఊపిరిచ్చాడు కదా. వారం అంతా జీవం ఇచ్చాడు, ఊపిరిచ్చాడు, సమస్తం ఇచ్చాడు నేను బతకడానికి. ఆదివారం దేవునికి పాస్టర్ గారు కనపడి ప్రార్థన చేయించుకొని వెళ్దాం, మళ్ళీ ఇంకొక వారం కాపాడుతాడు నన్ను అనే ఆత్మీయమైనటువంటి వెలుగు ఎక్కడ ఉంది మనకి కదా. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వెక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఆయన కాదని ఏ ఊరు వెళ్ళిపోయినా, ఏ పనికి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా అక్కడికే ఆ ఊపిరి పంపించేస్తున్నాడు. నువ్వు బతకాలి, ఏదో ఒక రోజున మారుతావని ఆశ. నువ్వు ఊరు వెళ్ళిపోయి అక్కడ చుట్టాలతో కలిసి బిర్యానీలు, పకోడీలు, చికెన్ ఫ్రైలు చేయించుకున్న తింటున్నా సరే నీకు ఆయన ఊపిరి పంపించేస్తున్నాడు. అదే ఈ రోజున ఆరాధన ఉందే, ఆరాధనకు రాకుండా ఎన్ని వండుకొని తింటున్నారో ఏమో అని కోపం లేదానికి బాధ లేదు. ప్రేమముక్తి అయిన ఎవరు చెప్పండి? ప్రేమముక్తి.
ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన, ప్రేమిస్తూనే ఉంటాడు. సోమరితనంగా ఉంటే ఎలాగండి? సోమరితనంగా వస్తే ఎలాగ మందిరానికి? పక్షులు పెందరకడం వేస్తున్నాయి కదా, వీధిలో కుక్కలు పెందరకడం వేస్తున్నాయి కదా, పందులు పెందరకడ రాత్రి పడకుండా తిరుగుతున్నాయి కదా, అడవిలో మృగాలు కూడా తిరుగుతూ ఉంటాయి కదా, చేపలు నీటిలో తిరుగుతూ ఉంటాయి కదా. మరి మనకెందుకు వచ్చిన జబ్బు ఇది? మనకెందుకు వచ్చిందండి ఇది? ఎందుకు వస్తుంది ఇది? తెలుసుకోలేకపోతున్నాం మనం. ఏమి లేదు, జ్ఞానం లేదు. ఏమి లేదు, జ్ఞానం లేదు. అందుకనే చెప్తున్నాడు, చీమకున్న జ్ఞానం లేదంట. వర్షాకాలం వస్తే ఆహారం ఉండదు వాటికి, కానీ ఇప్పుడే వేసవకాలంలోనే అనోక ఇడ్చుకుపోయి ఒక గుట్ట కింద పెట్టుకుంటాయి అవి లోపల కన్నాలు చేసుకుని. నీరు రాని ప్రదేశంలో దాచుకుంటాయి. వర్షాకాలం నీరు రాని ప్రదేశంలో దాచుకుంటాయి. అక్కడ అయ్యే వర్షాకాలం అంతా ఆ గుహలోనే ఉంటాయి తింటాను. మరి మనం ఎక్కడ ఉన్నాం? ఏ ప్రదేశంలో ఉంటున్నాం? మనం ఏ ప్రాంతంలో ఉంటున్నాం? దేవుడు మనం కాపాడే స్థలంలో ఉన్నామా? దేవుని సన్నిధిలో ఉన్నామా? అంత సోమరితనంగా ఉంటే ఎలాగండి? మనం ఎలా బాగుపడతాం? మన బిడ్డను ఎలా బాగు చేసుకుంటాం చెప్పండి. నాకు అయ్యగాడు అదే చెప్పాడు, మీరు ఇలాగే ఉండి మీ సరదాలు, మీ సోకులు, మీ అన్నీ తీర్చుకుని ఉంటే మీ కళ్ళ ముందే మీ పిల్లలు పాడైపోతారు, జీవితాంతం మీరు ఏడుస్తా కుమిలిపోతూ ఉంటారని చెప్పాడు. కనుక మానుకోండి, మారండి. చక్కటి బిడ్డలు దేవుడు ఇచ్చాడు, వాళ్ళని ఒక ఇంటి వారిగా చేసి వాళ్ళని చూసి సంతోషించండి. దేవుని పని చేయండి, దేవుడు మీకు మీ పని చేసి పెడతాడని చెప్పాడు. గమనించండి, దేవుని మాటలే వినాలి. దేవుని సన్నిధికి వచ్చి సామెతల్లో ఆయన ఒక మాట చెప్తాడు, 4 అధ్యాయములు 20. నా కుమారుడా, నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొను. అది నా మాటలు దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఆరోగ్యం కొరకు హాస్పిటల్ చుట్టూ పరిగెడతావు, పరుగులు డబ్బులు లేకుండా అప్పులు చేసుకుని పరిగెత్తావు. అది ఏమి వద్దంటున్నాడు, నా మాటల్ని హృదయంలో పెట్టుకో. నా మాటలు దొరికినప్పుడు పట్టుకో, దాచుకో. అవి నీకు జీవమును, సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఎవడు చెప్తాడు? ఏ దేవుడు చెప్తాడండి? ధర్మజాన వాక్యం చెప్తాను నేను. హిందువులు మనుషులు నోట్లోంచి పుట్టారని, బ్రహ్మ నోట్లోంచి వచ్చారని, భుజాల నుంచి పుట్టారని, పట్టులోంచి పుట్టారని, పాదాల్లోంచి పుట్టారని వేదాలు చెప్తున్నాయి. అది ఎంత మాత్రకు వాస్తవం? అది భుజాల్లోంచి మనుషులు పుట్టుకొస్తారా? నోట్లోంచి వస్తారా? పొట్టలోంచి వస్తారా? వాళ్ళు పొట్టలోంచి వస్తారా? స్త్రీ గర్భంలోంచి అయితే వస్తారు. బ్రహ్మ గర్భంలోంచి, బ్రహ్మ పాదాల్లోంచి శుద్ధులు వచ్చారట, తక్కువ జాతులు. ఆ పురాణంలో రాసుకున్నారా? ఇది ఎంతవరకు నిజమనేది గ్రహించేవాడు ఒక్కడో లేడు. యెహోవా దేవుడు చెప్తున్నాడు, నేను నేల మట్టితో మనిషిని చేశాను, మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ మట్టికి వెళ్ళిపోతాడని చెప్తున్నాడు. ఆత్మ నేను ఆయన శరీరంలో పెట్టాను, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దని చెప్పాడు. ఇది వాస్తవం కదా, మన శరీరం మట్టి కదా. ఎంతమంది గ్రహిస్తున్నారు ఈ విషయాలు అని చెప్పేసి మాట్లాడేంత వాళ్ళు. దేవుని మాటలు వినాలండి మనం. అక్కడ ఏం చెప్తున్నాడు ఇంకా? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. హృదయాన్ని కాపాడుకోవాలండి. సంపాదించిన మూట కాదండి, మూట కట్టుకొని బీరువాలు పెట్టుకుని బచ్చాలు తాళాలు తీసి ఉన్నాయో లేదో చూసి
ఏదో ఒక రోజున పోతాయి, ఉండవు, ఏదో రకంగా పోతాయి. దేవుని మాటలు పోవు కదా. దేవుని మాటలు నీ హృదయంలో మూట కట్టుకుంటే ఎక్కడ పోతాయి? ఆ మాటలే నిన్ను బ్రతికిస్తాయి, నీ బాధల్లో నెమ్మదిస్తాయి, నీ జీవితానికి, నీ శరీరానికి ఆరోగ్యాన్ని, ఎముకలకు సత్తు ఇస్తాయి. మూర్ఖపు మాటలు నోటికి రానియకండి, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకండి. మనిషి దగ్గర మనిషి మాట, ముఖం మీద ఉండో మాట, వెనకాలో మాట, పక్కనో మాట. ఏంటిది? ఏం నేర్చుకుంటున్నాం మనం? ఎన్నాళ్ళు జ్ఞానం లేకుండా ఉంటాం మనం? నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయును, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములు. అది నువ్వు నడిచే మార్గం నిదానంగా ఉంటే నువ్వు అనుకున్నవన్నీ కూడా దేవుడు నిదానం చేస్తాడు. నువ్వు కుడి తట్టుకైనాను ఎడమ తట్టుకైనాను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొను అని చెప్తున్నాడు ఆయన. కుడి తట్టుకు కానీ ఎడమ తట్టుకు కానీ మనం తొలగకూడదు. ఎక్కడ దేవుని వాక్యం విని రక్షించబడ్డామో, ఎక్కడ మనకి వాక్యం ద్వారా బుద్ధి చెప్తున్నారు, ఎక్కడైతే మన కొరకు ప్రార్థన చేస్తున్నారో తిన్నగా ఆ మార్గంలోనే మనం వెళ్ళాలి తప్ప కుడికి కానీ ఎడకు కానీ పక్క సంఘాలకు వెళ్ళకూడదని చెప్తున్నాడు ఆయన. కుడి మార్గానికి ఎడమ మార్గానికి నేనే మార్గం అని చెప్పాడు. మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నెమ్మది కనుక దేవుడు 6 దినాలు కష్టపడి పనిచేశాడు, 7వ దినం ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే దేవుడు మనల్ని కూడా 6 దినాలు కూడా దేవునిలో మనం మన ఇంటి కొరకు మనం కష్టపడి పని చేసుకోవాలి. సంఘము కొరకు కూడా ఆత్మీయమైన కష్టం కూడా మనం పడాలి. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఆరాధన ఉంటే అక్కడికి వెళ్ళాలి, ఏ రోజున ఉంటే ఆ రోజున రావాలి. మన సొంత పనులు, మన ఇష్టమైన పనులు ఏ విధంగా చేసుకుంటున్నామో వాటికంటే ఎక్కువగా మనం దేవుని పని చేసినప్పుడే దేవుడు మనల్ని గొప్ప ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఐశ్వర్యము ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవునిలో ఉండండి, దేవునితో ఉండండి, దేవుని కొరకు చురుగ్గా ఉండండి. సోమరితనం దేవుని సేవలో చూపించకండి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎత్తబడిన మాట సోమరితనం గురించి మాట్లాడారు. ఆత్మీయంగా ఎవరైనా సోమరిగా ఉంటే చురుకుగా ఉండే భాగ్యం దయచేయండి, ఆశీర్వాదాలతో నింపండి. ఎత్తబడిన మాటలు వినిన వారి హృదయాల్లో ప్రభువా స్థిరపరిచి హృదయంను భద్రపరుచుకునే వారిగా చేయండి. వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరికీ వందనాలు.